హలో నమస్తే వెల్కమ్ టు సాక్షి సినిమా. నేను లిఖిత. నేను ఇవాళ ఎక్కడున్నానో తెలుసా? June 26కి గాసిప్ మూవీ రిలీజ్ అవబోతుంది. మరి ఆ టీం మనతో పాటు ఉన్నారు. ఏదో గాసిప్ చెప్తా అంటున్నారు. అదేంటో తెలుసుకుందామా? ఎక్సైటెడ్ గా ఉన్నారా? తెలుసుకుందాం పదండి. హాయ్ టీమ్, ఎలా ఉన్నారు? పొద్దున్న నుంచి ప్రమోషన్స్ చేసి చూస్తున్నాం. బాగా కొన్నిసార్లు ఎనర్జెటిక్ ఉంటున్నారు, కొన్నిసార్లు డల్ అయిపోతూ ఉన్నారు. బట్ ఓవరాల్ గాసిప్ ఏంటి? ఈ గాసిప్ సినిమా ఎందుకు వస్తుంది? ఇప్పుడు ఏం చెప్పబోతున్నారు మాకు ఆడియన్స్ కి? డైరెక్టర్ గారు మీరు చెప్పండి. ఈ గాసిప్ మూవీ ఫస్ట్ పేరే క్యూరియాసిటీ క్రియేట్ చేస్తుంది. ఓకే, ఏదో ఉంది అని ఒక క్యూరియాసిటీ క్రియేట్ చేసింది. మరి ఒక్క వర్డ్లో ఈ అసెన్స్ ఏంటి అంటే ఏం చెప్తారు? సింపుల్ థింగ్, మనందరం లైఫ్లో గాసిప్ ఎప్పుడప్పుడు మాట్లాడుంటాం, లేదా మనందరం ఎవరో ఒకళ్ళు గాసిప్లో ఉండుంటాం. సో సింపుల్ థింగ్ ఏంటంటే దానివల్ల అవతల వాళ్ళ లైఫ్ ఎలా డిస్టర్బ్ అవుతుంది, అది ఏ రేంజ్ ఇంపాక్ట్ ఇస్తుంది. ఇది ఏదైనా రియల్ స్టోరీ నుంచి ఇన్స్పైర్ తీసుకొని వస్తున్నారా? ఓకే, ఎవరి స్టోరీ అది? నా స్టోరీ. మీ స్టోరీ? నా మీదే ఒక అమ్మాయితో వచ్చిన గాసిప్ నుంచి థాట్ స్టార్ట్ అయింది. తర్వాత నా లైఫ్ లో ఉన్న ఎక్స్పీరియన్సెస్ అన్ని మిక్స్ చేసి. ఇది మీ ఫస్ట్ మూవీ కదా? మీకు ఇంతకు ముందు నుంచే ఇంజనీరింగ్ అన్నారు. నేను కూడా ఇంజనీరింగ్ చేసా. ఇంజనీర్స్ కెన్ బికమ్ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్. బట్ ఇంజనీరింగ్ మెకానికల్ ఇంకా స్పెషల్ అండి. అవును కదా, నేను కంప్యూటర్ సైన్స్, సార్ ఏమో మెకానికల్. అలా కలిసాం. యా, నేను కూడా మెకానికల్. అమేజింగ్. ఆవిడేమో ఏరోస్టెస్ ఇంతకు ముందు. మీరు కూడా అదే. సో వి ఆల్ ఆర్ ఇన్ సేమ్ టేబుల్ అన్నమాట. యా, సో ఎప్పుడు రాసుకున్నారు ఈ స్టోరీ? ఇంజనీరింగ్ తర్వాత మీకు డైరెక్టర్ అవ్వాలని ఎప్పుడు అనిపించింది? నాకు యాక్చువల్ గా ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో అనిపించింది. సో అప్పుడే ఎడ్యుకేషన్ ఆపేస్తా అని చెప్పా, కాళ్ళు ఎరగొడతాను. సో అందుకని ఇంజనీరింగ్ చేసాను. అదే చేయాలి కదా, చేయాలి కదా. అందుకని ఇంజనీరింగ్ కంప్లీట్ అయిన థర్డ్ డే హైదరాబాద్ వచ్చేసా. సో ఫస్ట్ సౌండ్ ఇంజనీర్ గా వర్క్ చేసా ఒక 11 months. సౌండ్ ఇంజనీర్ గా అయిపోయిన తర్వాత దిల్ రాజు గారి ప్రొడక్షన్ లో కేరింత ఫిల్మ్ చేసా. తర్వాత అనిల్ సుంకర గారి దగ్గర 3.5 years రైటర్ గా చేసా. ఆ తర్వాత టెక్నికల్ ఇది ఫస్ట్. ఓకే, ఈ మూవీ తీయాలని వాట్ ఇన్స్పైర్డ్ యు? మీరు ఇదే ఫస్ట్ రాసుకున్నారా స్టోరీ? లేదండి, చాలా రాసుకున్నాం. బట్ సింపుల్ థింగ్ ఏంటంటే ఈ మూవీ తీసినప్పుడు కూడా నేను మా ప్రొడ్యూసర్ ఒక 16 కాన్సెప్ట్స్ గురించి మాట్లాడుకుని, బడ్జెట్స్ ఎలా ఉంటాయి, కాస్టింగ్ ఎలా ఉంటుంది అన్ని డిస్కస్ చేసుకుని, ఇది మా ప్రొడక్షన్ నుంచి వచ్చే ఫస్ట్ ఫిలిం అనమాట. ఫస్ట్ ఒక 3 thumb rules పెట్టుకున్నాం. అంటే ఫిలిం బయటకు వచ్చినప్పుడు మోస్ట్ రెస్పెక్ట్ఫుల్గా ఉండాలి, ప్రొడక్షన్ హౌస్ కానీ సినిమా చూసిన వాళ్ళు కానీ. సెకండ్ థింగ్ ఏంటంటే అంటే క్యాలిక్యులేషన్ బేస్డ్ ఫిలిం తీయద్దు. అంటే ఎంత పెడితే ఎంత వస్తుంది, ఈ క్యాస్ట్ పెడితే ఎంత వస్తుంది, ఈ క్యాలిక్యులేషన్తో వెళ్ళొద్దు. థర్డ్ థింగ్ ఏంటంటే ఖచ్చితంగా కంటెంట్ ఇప్పటిదాకా ఎవరు టచ్ అయిన జానరా ఉండాలి. ఎస్పెషల్లీ దీస్ డేస్ మూవీకి వెళ్ళాలంటే ఓటీటీ ఉంది అనుకుంటున్నాను. సో థియేటర్స్ లోకి రావాలంటే దేర్ షుడ్ బి సమ్ గ్రేట్ పాయింట్ ఆడియన్స్ ని ఆకట్టుకోవడానికి. సో ఐ థింక్ ఈ మూవీ నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు అది. ఎగ్జాక్ట్లీ. అండ్ అంటే గ్రేట్ పాయింట్ కంటే మోస్ట్ రిలేటబుల్ పాయింట్. ఆల్సో వి నీడ్ దట్ ఎంటర్టైన్మెంట్, ఫన్ ఉండాలి. ఆల్రెడీ స్ట్రెస్డ్ అవుట్ అయిపోతుంది. ఎగ్జాక్ట్లీ. సో ఈ మూవీ అంత మనకి ఆడియన్స్ కి ఎంటర్టైనింగ్ ఉంటది. ఎందుకు ఎంటర్టైనింగ్ గా ఉంటది అంటే ఇట్స్ సిచ్యువేషనల్ కామెడీ చాలా ఉంటది ఇందులో. అట్ ది సేమ్ టైం చాలా మంది వాళ్ళు రిలేట్ చేసుకుంటారు. సో ఈజీగా ఎంగేజ్ అవుతుంది. ఈ మీ సెట్ లో గాసిప్ కింగ్ ఆర్ క్వీన్ ఎవరు? మా సెట్ లో నేను పనిలో ఉంటాను కాబట్టి అది ఎవరో నాకు తెలియదు. వెరీ నైస్ ఎస్కేప్ అని చెప్పొచ్చు. లేదు, యాక్చువల్ గా 23 days లో చేసాం షూటింగ్ అంతా. ఓన్లీ 23 days సింగిల్ స్కెడ్యూల్, మధ్యలో ఒక రోజు కూడా బ్రేక్ లేదు. సో మీరు ఆలోచించచ్చు ఎలా ఉంటుందో. అందరూ అల్లరి పిల్ల అయితే రాశి గారు అనిపిస్తున్నారు, కానీ చాలా ప్రొఫెషనల్ గానే వర్క్ చేసింది యాక్చువల్ గా. అంటే షార్ట్ టైం ఇవ్వలేదు, ఏం చేయడానికి కూడా టైం ఇవ్వలేదు ఎవరికి పాపం. సో ఈ మూవీలో ట్రయాంగిల్ లవ్ స్టోరీ జరుగుతుంది. బయట కూడా మేము ట్రయాంగిల్ లవ్ స్టోరీసే చూస్తూ ఉంటాం. అక్కడ నుంచి ఇన్స్పైర్ తీసుకున్నారు అనుకోవచ్చా? అలా అని కాదు, అంటే ఈ పర్టికులర్ వరల్డ్లో క్యారెక్టర్స్ని డిఫరెంట్గా చూపించినప్పుడు నాకు ఆ క్యారెక్టర్ ఆర్క్ కుదిరింది అనమాట. ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ చూపించినప్పుడు. సో లక్కీలీ ఏంటంటే వీళ్ళిద్దరూ కూడా దానికి చాలా సపోర్ట్ చేశారు. అంటే జనరల్గా హీరోయిన్ సెంట్రిక్ ఫిలిం తీసినప్పుడు ఒకళ్ళు బాయ్ ఫ్రెండ్గా చేయాలి, ఇలా చేయాలి అంటే ఎంతో కొంత వీళ్ళిద్దరూ బయట హీరోస్గా లీడ్ రోల్స్ చేస్తున్నప్పుడు, సో ఒక అమ్మాయినే సెంట్రిక్గా పెట్టి తీస్తున్నప్పుడు ఇట్ ఈస్ నాట్ సో ఈజీ. అంటే అక్కడ ఉన్నట్టు ఇక్కడ ఉండదు. ఆబ్వియస్గా ఒక క్యారెక్టర్లా చూస్తారు అండ్ నెక్స్ట్ ఏమనుకుంటారు, చాలా క్వశ్చన్స్ ఉంటాయి. బట్ ఆ రిస్క్ అంతా అందరూ తీసుకున్నారు నాతో పాటు. ఇన్ దట్ వే ఐ ఫీల్ ఐఎమ్ వెరీ లక్కీ.
గురుగారు మిమ్మల్ని మేము చాలా ఇయర్స్ నుంచి మంచి మంచి సినిమాల్లో మనసు మమత నుంచి చూసుకుంటూ వస్తున్నాము. సో ఐ మీన్ మీరు ఒక మూవీ చూస్ చేస్తున్నారంటే వీ నో అందులో ఏదో స్పెషాలిటీ ఉంటుంది అని, రైట్? సో ఎస్పెషలీ ఈ మూవీలో హీరోయిన్ సెంట్రిక్ మూవీ అన్నప్పుడు మీరెందుకు ఈ మూవీని యాక్సెప్ట్ చేశారు? బికాజ్ యూ ఆల్రెడీ హ్యావ్ ఎ ఇమేజ్. సో మీరెందుకు ఈ మూవీని యాక్సెప్ట్ చేయాల్సి వచ్చింది? యా, గుడ్ క్వశ్చన్. కొంచెం డీటెయిల్గా ఆన్సర్ చెప్పచ్చా? ప్లీజ్ ప్లీజ్. ఓకే, యాక్చువల్గా అండి కొన్ని సినిమాల్లో కథ బాగున్నప్పుడు మనం ఏదో ఒక రకంగా ఇంత మంచి కథలో ఒక భాగం అయిపోవాలి అనే ఒక స్వార్థం వస్తుందండి. అలాంటి కొన్ని సినిమాలు ఉంటాయి. ఇంకొన్ని సినిమాల్లో మనదే మెయిన్ లీడ్, మన చుట్టూ ముందు తిరుగుతుందంటే మనం బాగా పర్ఫామ్ చేయాలరా, మనం షోల్డర్ చేయాలి సినిమా అని ఆ ఎక్సైట్మెంట్ ఆ సినిమాకి వస్తుంది. ఈ సినిమాకి ఇలాంటి ఇంకొన్ని ఏంటంటే సినిమా ఎలా ఉన్నా సరే మన క్యారెక్టరు మనకు ఛాలెంజింగ్గా యాక్టర్గా మనల్ని ఒక స్టెప్ ముందుకు తీసుకెళ్తుందా లేదా అనే ఒక నర్వస్నెస్, బటర్ఫ్లైస్ ఇన్ ద స్టమక్ వచ్చినప్పుడు అమ్మో ఇది మనకు కొంచెం కష్టంగా ఉందే అని అనిపిస్తే అది ఖచ్చితంగా చెయ్యాలి. అది నా పాలసీ. ఇప్పుడు ఈ మూడిట్లో ఏదొచ్చింది? మూడు వచ్చి మూడు ఉన్నాయి దీనిలో. నేను యాక్టర్గా స్టెప్ అప్ అవుతాను ఇందులో. ఇప్పుడు ఏ క్యారెక్టర్ తీసుకున్నా సరే ఈ సెట్టింగ్ లో నేను లేకపోతే ఇంకా ఈ సినిమా లేదు అన్నట్టు ఫీల్ అవుతాం అనమాట. అలా అవ్వాలి. ట్రైలర్ లో కూడా ఒక చిన్న పాట చూపించారు. కరెక్ట్. ఇప్పుడు ప్రతి యాక్టర్ కూడా ఈ సినిమా నాది, నేనే మెయిన్ అనుకునేలాగా మమ్మల్ని వీళ్ళు క్రియేట్ చేస్తారు, డైరెక్టర్ అండ్ టీమ్. అలాంటి స్పేస్ లో ఉంచితే మేము ఎక్సలెంట్ గా మేము మా లిమిట్స్ పుష్ చేసి మేము డెలివర్ చేస్తాం. తర్వాత అదే కదా మాకు కావాల్సింది. మీరు మమ్మల్ని నమ్మించండి, మేమే తోపన్నాయి అన్నట్టు మేము ఉంటాం, మీరే తోపు అన్నట్టు వీళ్ళు ఉంటారు. సో ఆ స్పేస్ ని ఓన్ చేసుకుంటాం. యాక్షన్ అని చెప్పగానే నేనే అంత అన్నట్టు ఉంటా, ఎవరికి వాళ్ళు అలాగే ఉంటాం. సో దట్ ఈస్ హౌ కొంతమంది డైరెక్టర్స్ మమ్మల్ని ఆ స్పేస్ లో ఉంచినప్పుడు వి ఓన్ ఇట్. అలా జరిగినప్పుడు మ్యాజిక్ వస్తుంది. ఎగ్జాక్ట్ గా అదే జరిగింది సినిమా. బట్ ఫస్ట్ టైం మూవీ తీస్తున్నారు వైభవ్ గారు, మీరేమో చాలా ఎక్స్పీరియన్స్డ్. మీకేం పాయింట్ నచ్చింది ఆయనలో? నా క్యారెక్టర్ ఫస్ట్ చెప్పినప్పుడు నాకు చాలా సర్ప్రైజింగ్ గా ఒక ఛాలెంజింగ్ టాస్క్ ఇచ్చినట్టు అనిపించింది. నేను ఆఫీస్ లో ఒక రోల్ తీద్దాము అన్నారు. సరే అన్న. ఫస్ట్ మీరు హ్యాపీగా రావాలి, తర్వాత టెన్స్గా మారాలి, తర్వాత ఎక్స్ట్రీమ్ హైపర్ అయిపోవాలి, తర్వాత మళ్ళీ అయ్యో ఇలా అయిపోయిందా అని చెప్పి రిపెంట్ అవ్వాలి. ఇవన్నీ ఒక స్టడీ క్యాంప్ షాట్లో ఒకటే దానిలో చేద్దాము, రెడీయా మీరు? బ్రహ్మానందం గారిని నవరసాలు చేయమంటే చేసినట్టు అలా చేయమని. యా, అంటే అది కామెడీ టోన్ లో, ఇది చాలా సీరియస్ టోన్ లో అనమాట. ఒక డైరెక్టర్ ఒక యాక్టర్ ఒక రూమ్ లో ఉన్నప్పుడు ఆయన ఇలాంటివి చెప్తున్నప్పుడు నా ప్రిపరేషన్ ఎలా ఉంటుంది? ఆయన మీరే ఈ రోల్కి కన్ఫర్మ్, కానీ ఒకసారి చూద్దాము అంటే ఆల్రెడీ ఎక్స్పెక్టేషన్ నా మీద చాలా పెట్టేసుకున్నారు. ఇప్పుడు నేను రీచ్ అవ్వకపోతే ఇంకా అవమానంగా ఉంటుంది. అది ఫస్ట్ ఇంప్రెషన్ ఏముండే వైభవ్ గారిలో? ఫస్ట్ నాకు అసలు ఇంప్రెషన్ ఏముండదండి. పిలిచి కథ చెప్పినప్పుడే ఇంప్రెషన్, కథ ఎంత బాగుంది అనేది డైరెక్టర్. ఇప్పుడు ఈయనే ఇంకో కథ చెత్తగా చెప్పారనుకోండి, అప్పుడు మళ్ళీ ఇంప్రెషన్ మారిపోవాలి. అంత కథనే తీసుకొని వెళ్తుంది, ఆ కథ మీదే. దట్స్ వేర్ హిస్ ఎక్స్పీరియన్స్ టాక్స్ ఏమో. ఇంతకు ముందు మీరు అంతా వర్క్ చేశారు కదా పెద్ద పెద్ద వాళ్ళతోని, సో అందుకే మీకు ఆ ఎక్స్పీరియన్స్ ఇన్బిల్ట్ అయిపోయి వచ్చి ఉంటుంది. మోస్ట్లీ అంటే ఎక్స్పీరియన్స్ తో పాటు మనకి ఇన్బిల్ట్ జీల్ ఉండాలి. అంటే మన వాయిస్ మనం వినిపించాలి. ఎవరు మీకు ఇన్స్పిరేషన్ మన తెలుగు ఇండస్ట్రీలో కానీ, ఏ డైరెక్టర్ కానీ ఎవరిని చూసి మీరు ఇన్స్పైర్ అయ్యారు? సింపుల్ థింగ్ అండి, అంటే డైరెక్టర్స్ విషయంలో ఎప్పుడు మనం అంటే వాళ్ళ వర్క్ని లవ్ చేస్తాం. పర్సనల్గా మనకు వాళ్ళు తెలియదు, బట్ ఆ సినిమా చూసి మనం బాగా ఎంజాయ్ చేస్తాం అలా. సో యాక్చువల్లీ చాలా వరకు మూవీస్లో మేము ఇంతకుముందు రాశితో కూడా మాట్లాడాము, హీరోయిన్ సెంట్రిక్ క్యారెక్టర్స్ చాలా తక్కువగా చూపిస్తూ ఉంటారు. రీసెంట్గా వచ్చిన పెద్దిలో కూడా చాలా కాంట్రవర్షియల్ కూడా అయింది. బట్ మీరు భిన్నంగా హీరోయిన్ సెంట్రిక్ మూవీ తీసుకొని మా ముందుకు వస్తున్నారు. దట్స్ వేర్ వీ ఆల్రెడీ ఫెల్ ఫర్ యూ అని చెప్పొచ్చు. సో ఎందుకు మీరు ఇంత కొత్తగా తీసుకురావాలని అనుకున్నారు? అందరూ పెద్ద పెద్ద హీరోల్ని పెట్టుకొని లేదా హీరో సెంట్రిక్ హీరోనే పెద్దగా చూపించాలి అనుకుంటారు. బట్ దట్స్ ఓకే. ఏం లేదు, యాక్చువల్లీ నా ఫీలింగ్ ఏంటంటే ఎమోషన్ ఎవరికైనా కామన్, అందులో జెండర్ బయాస్ ఏమి ఉండదు. ఫస్ట్ థింగ్. అండ్ ఇది 2026. నేను ఆల్రెడీ ఐ థింక్ ట్రైలర్ లాంచ్లో కూడా చెప్పాను, ఒక కథను లీడ్ చేయాలంటే మగాడే లీడ్ చేయాలనేది తమ్ముడు లేదు, ఆడపిల్లలు కూడా లీడ్ చేయొచ్చు, ఆడపిల్లల కథలు కూడా బాగుంటాయి. సో అది కూడా మనం చూడొచ్చు అనేది నా కాన్సెప్ట్. మనం బేబీలో చూసాం కదా ఎంత పెద్ద కల్ట్ మూవీ ఎంత హిట్ అయిందో, ఆమెలో ఉన్న భావోద్వేగాలు కానీ ఆమె ఫీలింగ్స్ బయట పెట్టినప్పుడే ఆ మూవీ అనేది హైలైట్ అవుతూ వస్తుంది. మేబీ యూ మస్ట్ హావ్ టేకెన్ సమ్ పాయింట్ లైక్ దట్ మేబీ. నో, నాట్ ఎట్ ఆల్. సి బేబీ సంథింగ్ అంటే ఇప్పుడు రైట్ నౌ ట్రెండ్లో జరిగేది ఏంటి అనేది, దిస్ ఈజ్ కంప్లీట్లీ అంటే ఒక గాసిప్ మీద తిరిగే స్టోరీ అనమాట. ఒక గాసిప్ వల్ల అజంతా అనే క్యారెక్టర్ అంటే తనకు కొన్ని డ్రీమ్స్ ఉన్నాయి, తను ఒక స్మూత్ అండ్ హ్యాపీ లైఫ్ లీడ్ చేద్దాం అనుకుంటుంది. అలాంటి టైంలో తెలియని ఒక నలుగురు గాసిప్ మాట్లాడడం వల్ల ఆ అమ్మాయి లైఫ్ అప్ సైడ్ డౌన్ ఎలా అయింది. ఐరనీ ఆఫ్ లైఫ్ ఏంటంటే ఈ నలుగురు ఈ అమ్మాయికి అసలు పరిచయం ఉండరు, ఈ అమ్మాయి కూడా ఆ నలుగురికి పరిచయం ఉండరు,
కానీ వాళ్ళు మాట్లాడిన దానివల్ల ఈ అమ్మాయి లైఫ్ నాశనం అవుద్ది. ఎలా అయింది అనేది గాసిప్. రాశి, కమింగ్ టు మీరు శశి నుంచి, మూవీస్ నుంచి మీరు కూడా కొత్త కొత్త వస్తూ ఉంటారు. మీ బ్యూటీ ఆల్రెడీ మా అందరినీ అట్రాక్ట్ చేస్తుంది. అందరు చాలా మంది ఫ్యాన్స్ కూడా ఉన్నారు. నౌ మంచి మంచి స్టోరీస్ పిక్ చేసుకుంటూ వస్తున్నారు. ఈ స్టోరీ పిక్ చేయడానికి ప్రధాన కారణం ఏంటి? స్టోరీ ఏనా? స్టోరీ నా క్యారెక్టర్ ఒక మూవీ ప్రసన్నవదనం తర్వాత నాకు చాలా ఫీమేల్ సెంట్రిక్ స్టోరీస్ వచ్చింది. ఓకే, కానీ ఐ వాజ్ స్కెప్టికల్. ఇప్పుడు నేను చేస్తే ఎవరైనా చూస్తారా, లేకపోతే వాట్ మేడ్ యు యాక్సెప్ట్ ఫర్ దిస్ కాస్ట్? అదే సో స్టోరీ విన్నా, ఇంకా స్టోరీస్ కూడా ఇంకోటి మూవీ ఉంది కానీ ఓకే, ఇంకా స్టోరీస్ విన్నాను. కానీ ఆ డైరెక్టర్కి క్లారిటీ లేదు. ఓకే, ఫస్ట్ యూ టేకింగ్ అ డేరింగ్ స్టెప్. నా ఐజ్లో ఇది డేరింగ్ స్టెప్. నేను చేసిన మూవీలో ఎవరైనా అంత పెద్ద డైరెక్టింగ్, రైటింగ్, ప్రొడ్యూసింగ్ అంత పెద్ద స్టెప్ తీసుకోలేదు. సో ఆ డైరెక్టర్కి క్లారిటీ లేకపోతే నాకు ఎలా వస్తుంది? ఆ కాన్ఫిడెన్స్ లేకపోతే నాకు ఎలా వస్తుంది? అండ్ నరేషన్ వెళ్ళిన టైంలో కూడా ఏం పెట్టి వెళ్ళలేదు. నేను చేయాలా వద్దా ఏం పెట్టి వెళ్ళలేదు. అండ్ చూసిన తర్వాత హీ సో యంగ్, ఎలా తీస్తారు ఉంటుంది కదా మైండ్లో. నన్ను చూసి కూడా చెప్తారు ఆ అమ్మాయి గ్లామరస్ గా ఉంది, ఎలా పర్ఫామ్ చేస్తుంది. దిస్ ఇస్ అ మైండ్ సెట్. ఇట్స్ రాంగ్ ఎట్ అవర్ పార్ట్. We can't judge someone by their looks in any way. Some people look old and have no brain. Trust me on that. Okay. So I went in and Vaibhav started talking and I was like, Appa, ee age lo enta చాలా I love his mindset. How he said now. ఇప్పుడు మీరు తెలియదు, ఇప్పుడు ట్రైలర్ లాంచ్లో స్పీచ్ ఒకసారి వినండి. అలా కాన్ఫిడెంట్గా అన్నీ చెప్పేశారు, ఫిల్టర్ లేకుండా. అండ్ హీస్ ఫ్రెష్ మైండెడ్. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ చూసి అక్కడ చూసి ఇప్పుడు పల్యూట్ అవ్వలేదు. సో దట్ మైండ్ సెట్ ఐ లైక్. ఆ మైండ్ సెట్తో స్టోరీ రాశారు. తర్వాత స్టోరీ విన్నాను, అబ్బాయి ఎంత మంచి క్యారెక్టర్ అజంతా, గర్ల్ నెక్స్ట్ డోర్, ఎంత మంచి డ్రీమ్స్ ఉన్నాయి. And she wants to be happy and have a future which is simple and happiness. But just gossip వల్ల, unintentional గా ఉన్నా intentional గా ఉన్నా gossip వల్ల ఎలా కూడా జరుగుతుందా, అంతా జరుగుతుందా? దిస్ హ్యాపెన్స్ యాక్చువల్లీ అమ్మాయిల లైఫ్ లో. చిన్నప్పటి నుంచి ఏదో ఒకటి వెనకాల స్కూల్లో కానీ కాలేజ్లో కానీ ఏదో ఒకటి వింటూ వస్తుంది. దట్ విల్ డెఫినెట్లీ ఎఫెక్ట్ us deep down. It does affect us and it affects our whole family because of that. Right. That is what has shown in like with a very beautiful screenplay. ఈ సినిమాలో ట్రైలర్లో ఒక డైలాగ్ ఉంటుంది, తండ్రి పెంచితే తండ్రి కన్నా గొప్పగా ఎవడు పెంచలేడు అన్నట్టు చూపిస్తాను అని అంటారు ఆడపిల్లల్ని. యా, హౌ వాజ్ యువర్ అసోసియేషన్ విత్ యువర్ ఫాదర్? ఓ అబ్బా, చాలా బ్యూటిఫుల్ క్యారెక్టర్ అండి. ఐ థాట్ అబౌట్ ద సో దెన్ ఓకే కనెక్ట్. ఓకే సో ఫాదర్తో ఇప్పుడు చెప్పాలంటే నా చిన్నప్పటి నుంచి ఫాదర్ చాలా బయట పనిచేశారు, చాలా స్ట్రీట్ బయట. సో దాట్ వే హీ వాజ్ వెరీ ఓపెన్ మైండెడ్. ఆ టైంలో కూడా నేను ఇంట్లో ఉంటే నా కజిన్స్ నా ఫ్రెండ్స్తో నా బట్టలు చాలా డిఫరెంట్గా ఉన్నాయి. ఇప్పుడు కూడా ఫోటో చూస్తే ఐఎమ్ వేరింగ్ క్రాప్ టాప్ when I'm 5 years old. నేను అడిగా, మీకు క్రాప్ టాప్ ఎక్కడ దొరికింది? క్రాప్ టాప్ అండ్ ప్యాంట్ అండ్ స్కర్ట్. ఆ రోజుల్లో క్రాప్ టాప్ అంటే ఇట్స్ ఎ బిగ్ థింగ్. ఇప్పుడు కూడా ఉంది నా దగ్గర ఫోటో. అండ్ కాట్ సెట్ అంట, రెడ్ క్రాప్ టాప్ అండ్ రెడ్ ప్యాంట్ విత్ మ్యాచింగ్ హీల్స్. ఓకే, నేను అబ్బా నా నాన్న ఆ టైంలో అక్కడ వెళ్ళి ఇండియాతో బయట వెళ్ళి నా కోసం ఐ వాజ్ లైక్ ప్యాంపర్డ్ సో మచ్. నా కోసం మంచి మంచి బట్టలు తీసుకొచ్చారు. So I was always special. I was the queen in my house. Wow. I'm still the queen in my house. Whatever. But our mindset wala, our support wala, I've become like this. That I take decision on my behalf. And నాకు సపోర్ట్ ఇచ్చారు, చాలా సపోర్ట్ చేశారు. కానీ నా డిసిజన్ మీద ఎక్కడైనా ఎప్పుడైనా డిస్టర్బ్ చేయలేదు. ఏదైనా ఉంటే సపోర్ట్ చేశారు. నేను తప్పుగా చేస్తే కూడా యాక్చువల్లీ సపోర్ట్ చేశారు. ఓకే, మరి ఈ మూవీలో ఆ ఫాదర్ క్యారెక్టర్ ఏదైతే ఉంటుందో హౌ స్ట్రాంగ్ యూ ఫెల్ట్? దాన్ని కనెక్ట్ అయ్యారా? కనెక్ట్ అయ్యాను. యాజ్ అజంతా కనెక్ట్ అయ్యాను. అజంతా సో క్యారెక్టర్ అజంతా అండ్ ఫాదర్ క్యారెక్టర్ చాలా బ్యూటిఫుల్. అండ్ మామ క్యారెక్టర్ ఇంకా బ్యూటిఫుల్. ఎందుకంటే ఇఫ్ అజంతా ఇస్ నాట్ హిజ్ ఓన్ డాటర్, కానీ ఓన్ డాటర్తో ఇంకా లవ్ ఇచ్చి what do you call growing up? పెంచాడు. సో దట్ ఈస్ ఆల్సో వెరీ బ్యూటిఫుల్. నా లైఫ్లో లేదు అస్సలు. నాకు జస్ట్ మా నాన్న, మై మమ్మ అండ్ మై బ్రదర్. సో
సో అది కూడా నాకు చాలా బ్యూటిఫుల్ అనిపించింది. అండ్ మా పాప సాంగ్లో చాలా బ్యూటిఫుల్ జర్నీ కూడా చూపించారు. అలా జస్ట్ ఒక 30 సెకండ్స్లో అజంతా వచ్చింది, ఇప్పుడు చిన్నప్పుడు అజంతా ఇప్పుడు పెద్దగా అయిపోయింది అలా లేదు. journey. డీటెయిల్ గా జర్నీ చూపించారు. దట్ ఈస్ ద ఓన్లీ వే పీపుల్ కనెక్ట్ ఇమోషనలీ. ఇమోషన్ కావాలంటే ఒక 1 minute లో చేయలేం మనం. సో దట్ ఐ వాజ్ షాక్డ్ బికాస్ ఐ డెంట్ నో దెర్ ఇస్ అ సాంగ్ ఆఫ్ చిన్న బేబీ అజంతా. ఓకే, నేను సాంగ్ చూసినప్పుడు అంత బ్యూటిఫుల్ గా అది ఇంకా రివీల్ చేయలేదు అనుకుంటా మీరు. రిలీజ్ అయింది. ఓకే అంటే ఆ రోజు ట్రయల్ లాంచ్ లో చేసాం. ఓకే ఓకే. ఉందా యూట్యూబ్ లో? 25th ట్రైలర్ లాంచ్ రోజు ప్లే చేశారు. ఐ వాజ్ కంప్లీట్లీ ఇంప్రెస్డ్ బై దట్. చాలా మంచి. నేను లాస్ట్లో ఉన్నా, జస్ట్ లాస్ట్లో 3-4 షార్ట్స్. బట్ దట్ ఈస్ ద ఇంట్రొడక్షన్ విచ్ ఆల్రెడీ కనెక్ట్స్ పీపుల్. ఒక శబ్ద ఒక డైలాగ్కి అవసరమే లేదు. రైట్. చిన్నప్పటి నుంచి అమ్మాయిలకి అబ్బాయిలు వెనకాల పడుతూ ఉండడం కామన్. పడకపోతే తప్పు అనుకుంటాం అందరం, అది బయటకు చెప్పము. సో ఈ మూవీలో ఇద్దరు మిమ్మల్ని వెనకాల పడుతున్నారు అనుకోవచ్చు. సో దెన్ ఈ మూవీలో మీకు ఎవరు నచ్చారు? ఎవరి పాత్ర ఎక్కువగా వెనకాల పట్టలేదు. ప్రాపర్ లైక్ అవి ఇప్పుడు అబ్బా స్టోరీ రివీల్ అయిపోతే కష్టం. వెనకాల ఎవరు పడలేదు. బట్ అదే నేను ఆన్సర్ ఇస్తా, పర్లేదు. ఇప్పుడు ఐఎమ్ ట్రైన్డ్ నౌ. ఆ వెనక ఎవరు పడలేదు, జస్ట్ సెపరేట్ ఎవరు పడకుండా ఉంటారా మీరు? అజంతా కదా అక్కడ. అదే జస్ట్ ఇలా బోరింగ్ గా ఈ సీన్ ఇది చెయ్యి. సో డిడ్ ఎనీవన్ ప్రపోజ్ యూ లైక్ ఫర్ మ్యారేజ్? ఇప్పుడు సార్ ప్రపోజ్ చేస్తారు కదా ట్రైలర్ లో. లైఫ్ లోనా అడుగుతున్నారా? చాలా మంది యు నెవర్ ప్రపోజ్ లాగా కాదు, అడిగారు. ప్రపోజ్ లాగా చేయలేదు, ఎవరైనా చేయలేదు. మీరు ప్రపోజ్ చేశారా? నో. మీకు తెలిసిన గాసిప్ ఏంటి మాకు చెప్తే బాగుంటుంది హీరోల గురించి? గాసిపా? ఒక గాసిప్ మాట్లాడుకుందాం. గర్ల్ టాక్ మనం చేద్దాం తర్వాత. గురుగారి గురించి చెప్పండి ఒక గాసిప్. వీఆర్ నాట్ దట్ క్లోజ్ టు సే గాసిప్. అసలు ఏం గాసిప్ లేదు. ఎట్లా చేసిండ్రు సినిమాలో? మీకు మంచి చేసినారా? మహేష్ ఫస్ట్ చూడగానే ఇంప్రెషన్ ఏముంది? మహేష్ ఆయన చూడగానే, హీరో మహేష్ చూడగానే మంచి హైట్ ఉంది, మంచి లైక్ బాయ్ నెక్స్ట్ డోర్ లాగా కనిపిస్తున్నారు. అండ్ కొంచెం కామ్ అండ్ కొంచెం ప్లెజెంట్ గా ఉంది. అండ్ వైబ్ అండ్ ప్రాపర్ గా సెట్ అయ్యారు. ఆ క్యారెక్టర్ కి ఏం కావాలి అని ప్రాపర్ గా సెట్ అయ్యారు. అండ్ టక మనం చేసేసాము. ముందు కలవలేదు, కానీ ఐ థింక్ షార్ట్ లో కలిసిన తర్వాతనే ఆ వైబ్ వచ్చేసింది. సిప్పు సాంగ్ ఉంటుంది కదా ఇప్పుడు గురుగారి అందరూ ఐ విల్ నాట్ ఇగ్నోర్. మీరు అడిగారా ఇద్దరు ఎలా అనిపించారు? ఆయన గురించి చెప్పారా? నా గురించి మరి వెయిట్ చేయాలి కదా. టెస్ట్ చేస్తున్నా. ఐఎమ్ రెస్పాన్సిబుల్ పర్సన్. దొంగ పోలీస్ ఆటలాగా. ఇప్పుడు గురుకి ఈ మూవీలో క్యారెక్టర్ చాలా ఛాలెంజింగ్. ఒక క్యారెక్టర్ లో 3-4 షేడ్స్ కనిపించాలి. అది అజంతాకి వేరేగా కనిపించాలి, ఆడియన్స్ కి వేరేగా కనిపించాలి, తనకి వేరే ఫీల్ అవ్వాలి. ఆ టైంలో డైరెక్టర్ కి కూడా కొంచెం వేరేగా కావాలి. అపరిచితుడు క్యారెక్టరా? అలా కాదు, అదే టిపికల్ అబ్బాయి ఆలోచించే. టిపికల్ కాదు. అండ్ వైభవ్ ఇస్ లైక్, వైభవ్ ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారని, ఇది ఫీల్ అవ్వు అండ్ ఐ గెట్ కన్ఫ్యూజ్డ్. ఫీల్ అయినా వేరే, మీకు ఏం కావాలి చెప్పండి, నేను ఐ విల్ యాక్ట్. ఫీల్ అవ్వడం ఏంటి? ఐ కాంట్ ఫీల్ అండ్ యాక్ట్. బట్ ఐ థింక్ హిస్ ప్రాసెస్ ఇస్ డిఫరెంట్. ఆ షూటింగ్ లో ఎస్పెషల్లీ లాస్ట్ డే లో ఎవరితో మాట్లాడలేదు. హీ వాజ్ లైక్ జస్ట్ ఇది ఎగ్జామ్ లాగా, ఇది సీన్ అవ్వాలి అంత కష్టపడ్డారు. చాలా వెరీ గుడ్ యాక్టర్. మీరు సినిమాలో అడుగుతారు కదా పెళ్లి చేసుకుంటావా నన్ను అని, ఎవరినైనా అడిగారా? రియల్ లైఫ్ లో లేదండి, అడగలేదు. అడగాలంటే ఎలా ప్రపోజ్ చేస్తారు? అలాగే ప్రపోజ్ చేస్తారు. ఎలా చెప్పండి? రాశి గారికి చెప్పండి. అదే రాశి గారికి, ఐ మీన్ అజంతా గారికి ఎలా చెప్పాను అలాగే చెప్తాను. అజంతా గారికి ఎలా చెప్పారో ఒకసారి డైలాగ్ చెప్తారా మాకు? అజంతా అమ్మాయిని చూసి చెప్పండి. గురి ఇటువైపు వచ్చింది గురు. సో చెప్పండి డైలాగ్. అవునా? యాక్షన్ మరి కట్ అని చెప్తాడు, డైరెక్టర్ కట్ చేస్తాడు.
అంతా వెళ్ళొద్దు కట్ చెప్పేస్తా ఓకేనా ఫీల్ అవ్వద్దు, Okay. ఫీల్ అవ్వద్దు. అంటే ఫీల్ అవ్వదు ఎలా వస్తుంది సరే యాక్టింగ్ ఫీల్ అవ్వండి. ఎవ్రీవన్ ప్రాసెస్ బ్లష్ అక్కడ బ్లషింగ్ 3 2 ఒక్క నిమిషం అమ్మో అరే యాక్షన్ చెప్తాను No, I కదా forgot your name. Sorry. లిఖిత. లిఖిత. Right. పేరు అవసరం లేదు అవునా ఓకే ఫీలా వాళ్ళ స్పేస్ ఓకే స్పేస్ వెళ్ళనా వెళ్ళనా 3 అంటే మీరు అక్కడ అరే అజంతా నువ్వు గారికి- ఆగు ఓకే ఓకే డైరెక్టర్ గారు కోపం వస్తుంది రిలాక్స్ ఐఎమ్ నాట్ వెబ్ ఐ డోంట్ హావ్ పేషెన్స్ 3 2 1 యాక్షన్ కొంచెం సిగ్గుపడండి మనలో లేదే నా ఫీల్ కూడా మీరే చెప్తే నేను ఎందుకంటే డబ్బులు ఓకే ఓకే ఓయ్ రీటేక్ టేక్ 2 ఓకే ఓకే టేక్ 2 3 2 1 అరే చెప్పు. నన్ను చూస్తే ఫీల్ రావట్లేదు, మీరు కొంచెం బాబు అండి blush, అవమానిస్తున్నారు భయం పెడుతున్నారు పాపం ఓకే 3 సిగ్గు పడతా నేను కిందకి చూస్తా. 1 యాక్షన్ లిఖిత గారు నన్ను పెళ్లి చేసుకుంటారు ఎవరు చేయరా ఎవరు చేయరండి రైట్. పెళ్లి సో చేసుకుంటావా? మీరు ఎన్నో మూవీస్ చేశారు కదా, ఈ మూవీ యాక్సెప్ట్ చేయడానికి రీజన్ ఏంటి? మీకు స్పెషల్ ఇప్పుడు 2 హీరోస్ ఉన్నారు, మీకు ఎలా ముందు ఉంటారు అని మీకు ఎందుకు అనిపించింది? వాట్స్ మేక్ స్పెషాలిటీ ఈ మూవీలో మీకు? స్పెషాలిటీ అంటే అంటే మన క్యారెక్టర్ గురువు గారు ఉన్నారు ఆల్రెడీ, Yeah, yeah. మీ క్యారెక్టర్ ఎంత ఇంపార్టెంట్ అని మీరు అనుకున్నారు? అంటే ఆబ్వియస్లీ ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే అజంతా లైఫ్లో ఒక 2 ఫేసెస్ ఉంటాయి. సో అందులో ఒక మెయిన్ ట్రాక్ అన్నమాట. సో తన లైఫ్లోకి ఎలా వచ్చాడు ఏంటి, అండ్ పైగా మన వైభవ్ గారు లైక్ ఆ క్యారెక్టర్కి బాగా సెట్ అవుతారు ఆయన అనుకున్నారు. వైభవ్ సూర్యవంశీ లాగా ముందుకు దూసుకెళ్తున్నారు అనుకున్నారు. సో యా అలా ఇంకా మ్యూజిక్ గురించి మాట్లాడుకోవాలి. ఇక్కడ ఉన్న సినిమాని ఇక్కడ దాకా తీసుకెళ్తుంది మ్యూజికే కాబట్టి అలా తీసుకెళ్లారు అనుకుంటున్నారా? మేమైతే చూస్తున్నాం సిప్పు సిప్పు అజంతా అనే సాంగ్స్, మీకు ఎలా అనిపించినాయి? ఖచ్చితంగా తీసుకెళ్లారు. ఆర్ఆర్ మీరు ఎవరు వినలేరు కాబట్టి నేను ఒకటే వినగలను కాబట్టి చెప్తున్నాను. శక్తికాంత్ కార్తిక్ ఫిదా మ్యూజిక్ డైరెక్టర్. ఓకే. సో 3 సాంగ్స్ ఎక్స్ట్రాడినరీగా ఇచ్చారు. అండ్ ఆర్ఆర్ కూడా సినిమాని ఎక్కడైనా స్క్రీన్ ప్లేలో ఏమైనా కొంచెం డల్ అయినా చాలా బ్యాలెన్స్ చేసి. సో వన్ ఫైనల్ వర్డ్ మీరు అందరు చెప్పండి, వై షుడ్ వి వాచ్ గాసిప్ అంటే డైరెక్టర్ గారు మీరు చెప్పండి. సింపుల్ థింగ్, అంటే వై షుడ్ వి వాచ్ అనే దానికి ఎవరి పర్స్పెక్టివ్స్ వాళ్ళకు ఉంటాయి. బట్ రేర్గా వెరీ రేర్గా ఒక కొత్త కైండ్ ఆఫ్ జానరా, వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఫిల్మ్ వస్తూ ఉంటుంది. సో సోషల్ సెటైర్ అనేది నాకు తెలిసి డెకేడ్లో నేను ఎప్పుడు వినలే తెలుగులో. సో అలాంటి కైండ్ ఆఫ్ జానరా దాన్ని జనరల్గా ఏదో ఒక ఆర్ట్ ఫిలిం లాగా, ఒక సోషల్ మెసేజ్ ఇచ్చే ఫిలిం లాగా కాకుండా ఆల్ ఆస్పెక్ట్స్ యాడ్ చేసి అందరికీ చాలా ఎంటర్టైనింగ్గా ఉండేలా దాన్ని డిజైన్ చేసి చేసాం కాబట్టి సో ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్. గురుగారు వన్ వర్డ్ అబౌట్ రాశి. బ్యూటీ అండ్ బ్రెయిన్స్. వావ్. అండ్ రాశి యూ టెల్ అబౌట్ ద హీరో. మహేష్ గారు. చాలా వర్డ్స్ యాక్చువల్ చాలా ఇంట్రోవర్ట్ ఇప్పుడు ఓకే వెరీ కామ్ పర్సనాలిటీ అండ్ వెరీ ప్లెజెంట్. అంతేనా? మీరు ఆయన గురించి చెప్పండి. గురుగారు. గారు అంటే యాక్చువల్గా గురుగారు గురుగారు అంటూ గురుతో పాటు గారు కొంచెం విచిత్రంగా సో యా వన్ వర్డ్. అంటే మాకు ఎక్కువ వర్క్ చేసే స్పేస్ అంటే తక్కువ వచ్చిందండి లైక్ అంటే మూవీలో. సో బట్ నేను ఆయన వీడియోస్ చూస్తూ ఉంటాను రెగ్యులర్గా. సో మంచి మోటివేషన్ అండ్ యా రైట్. థ్యాంక్ యూ సో మచ్ గాసిప్ టీమ్. మనము అంతగా గాసిప్ చేయకపోయినా మూవీలో అంత గాసిప్ ఉంటుందని ఆశిస్తున్నా నేను. రైట్. మీరు మాత్రం మిస్ అవ్వకుండా June 26th గాసిప్ మూవీ చూసేయండి. అండ్ ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలపడం మర్చిపోద్దు. స్టే ట్యూన్ టు సాక్షి టీవీ సినిమా. నేను లిఖిత సైనింగ్ ఆఫ్.